సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారములు. ఇవాళ ఆగస్టు 16. ఇవాళ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. మొన్న ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి. అలాగే యూరోప్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ హై టైంలో క్లోజ్ అయినాయి. సో ఇండియన్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో ఇవాళ ఏషియన్ మార్కెట్స్ వచ్చి నెగిటివ్గా ఓపెన్ అయినాయి. సో ఇండియన్ మార్కెట్ కూడా నెగిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీన్ని మనం ఎలా ట్రేడింగ్ ఎలా చేయాలి ఇవాళ అనేది మనం చూద్దాం. నిఫ్టీ మీరు 16,300 350 మధ్యలోనే ఎంటర్ అవ్వండి. ఏదైనా ఇవాళ మార్నింగ్ డిప్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మీరు హడావుడికి ఎంటర్ అవ్వద్దు. బయింగ్ కొంచెం వెయిట్ చేసి 300 350 మధ్యలో ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి 16,550, స్టాప్ లాస్ 16,230. అలాగే బ్యాంక్ నిఫ్టీ మీద మనకి రెగ్యులర్గా సక్సెస్ అవుతున్నాం. సో ఇది కూడా అంతే, 35,800 900 మధ్యలోనే ఎంటర్ అవ్వండి. 35,485 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే 36,200 150 రేంజ్లో టార్గెట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 35,800 to 900, టార్గెట్ వచ్చి 36,200, స్టాప్ లాస్ 35,485. అలాగే ఇండివిజువల్ స్టాక్స్ చూసుకుంటే ఎస్కార్ట్స్ మంచి సపోర్ట్ తీసుకొని ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది ఏదైనా 1240 1250 మధ్యలో వచ్చినప్పుడు, ఇవాళ ఏదైనా గ్యాప్ డౌన్లో వచ్చి మార్నింగ్ ఏదైనా 1240 ఆ రేంజ్లో వచ్చినప్పుడు మీరు బయింగ్ చేయొచ్చు. అలాగే టార్గెట్ వచ్చి 1290 దాకా ఉంది. స్టాప్ లాస్ 1215 16 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే హ్యావెల్స్ కూడా మంచి పాజిటివ్గా ఉంది. చార్ట్స్ వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో ఇది 1200 1210 మధ్యలో మీరు ఎంట్రీ పాయింట్ ఉంది. అలాగే 1260 1270 టార్గెట్ ఉంది. 1175 అది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది పొజిషనల్ ట్రేడ్స్ ఎస్కార్ట్స్ కానీ హ్యావెల్స్ కానీ. అలాగే రిలయన్స్ మొన్న 2300 చేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయింది. ఇప్పుడు 20,730 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో రిలయన్స్ మంచి ఆపర్చునిటీ బయింగ్కి. అది 2110 2100 మధ్యలో ఎంటర్ అవ్వండి. 2160 టార్గెట్ ఉంది. 2175 స్టాప్ లాస్ పెట్టుకోండి. 2075 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే పీవీఆర్ కూడా రేంజ్లో పాజిటివ్గా ఉంది. చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇది 1380 1370 మధ్యలో బయింగ్ ఛాన్స్ తీసుకోండి, ఎంటర్ అవ్వండి. 1345 స్టాప్ లాస్ పెట్టుకోండి. 1450 1430 దాకా టార్గెట్ ఉంది. అలాగే లాస్ట్ కాల్ హెచ్డిఎఫ్సి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు మనకి వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. డైలీ చార్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఇది 1510 1500 మధ్యలో మీరు బయింగ్ ఎంట్రీ తీసుకోండి. 1550 టార్గెట్ ఉంది. 1475 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా పొజిషనల్ కాల్స్ స్టాక్స్ది. ఎస్కార్ట్స్, హ్యావెల్స్, రిలయన్స్, పీవీఆర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి మనం ఇవాళ చెప్తున్న పొజిషనల్ కాల్స్. ఈ వీక్ వరకు మీకు ఈ వీకెండ్లో ఎనీ టైం 4-5 డేస్ మధ్యలో గ్యాప్లో ఈ టార్గెట్స్ వస్తాయి. అలాగే ఎంట్రీ పాయింట్లు కూడా మీరు ఈ పాయింట్స్ దగ్గరే మీరు ఎంటర్ అవ్వండి. ఆ దగ్గరలో ఎంటర్ అవ్వండి, మంచి టార్గెట్స్ మీకు వస్తాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ మార్నింగ్ హడావిడి ఏమి లేదు, కూల్గా మార్కెట్ ఒకసారి స్టెబిలైజ్ అయ్యాక మీరు ఎంటర్ అవ్వండి బయింగ్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ట్రేడింగ్.